మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక సావిత్రిబాయి పూలే అని ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వెంకన్న అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు లెనిన్, అనిల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మహబూబాబాద్ జిల్లా శాఖ పక్షాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులను, మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేసి వాళ్ళని కూడా సన్మానించుకోవడం జరిగింది. కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు అందరూ హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ప్రభుత్వం కలెక్టర్ ఆఫీస్లో అధికారికంగా జరుపుకోవడం అనేటువంటిది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. మహారాష్ట్రలో పుట్టి అంటే మహిళలను, అంటే భారతదేశంలో మహిళలు అనేటువంటిది దరిదాపుగా ఒక గృహిణిగా చూసేటువంటి, బానిసలుగా చూసేటువంటి ఈ సమాజంలో సావిత్రిబాయి పూలే గారు